Jude. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. Again, ప్రధానత్వము, there is a position. స్థానము అనండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ పొజిషన్. నువ్వు ఈ భూమి మీద పుట్టావా, నీకు ఒక స్థానం ఉంది. సెకండ్ పొజిషన్కి నీ భూమిలోకం ఉండే జీవితం నీకు సెకండ్ పొజిషన్ ఇస్తుంది. నిత్యత్వంలో ఉండే పొజిషన్ ఇది టెంపరీ, అది నిత్యత్వం. అలాగే ఈ ఫస్ట్ పొజిషన్ దూతలకు ఇవ్వబడ్డాయంట. అసలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏదన్నా తప్పు చేస్తేనే వెళ్ళి నా ఆజ్ఞ ప్రకారమే నా దగ్గరికి వచ్చి చూడండి, యోబుని డైరెక్ట్గా అటాక్ చేసిందా తప్పుంటే, లేకపోతే దేవుడు పర్మిట్ చేసిందా అటాక్ చేసిందా? ద డెవిల్ కెనాట్ అటాక్ యూ. ఒక కంచె ఉంటుంది అనమాట. మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు నొసటి మీద ముద్ర, అక్కడ చిప్పు అని. అది చూసి మనం సాధారణంగా ఏళ్ళ చిప్పు చేస్తారు, మనిషి కొంచెం ఆలోచిస్తాడు. అలా ఉండదు. నువ్వు యేసును నమ్ముకున్న వెంటనే నీ నొసటి మీద ముద్ర ఉంటుంది. ప్రధానత్వం ఇచ్చాడంట, పొజిషన్స్. లూసిఫర్కి ఒక పొజిషన్ ఇచ్చాడా లేదా? yes, he got a position. కొన్ని వెయిట్ చేయవు, కంచె వేశాడు. మరి యోబులో ఎందుకంటే ఆయన ఏం చూసేవాడు? హృదయ అంతరంద్రియములు. ఆ కంచె వేసినప్పుడు అతని హృదయంలో ఒక గర్వం పెరిగిపోయింది. ఏంటంట, నేను చాలా నీతిమంతుడిని. The devils are legal devils. Talk to your neighbor. The devils are so legal devils అన్నాడు. They know the law. పర్మిషన్ లేకుండా రావు, నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవండి. అందుకే అంటే నీ కోపం వచ్చిందా, సాయంకాలం కల్లా కూలైపో. అది అలా పెట్టుకున్నావా, నా సరుకు నీ దగ్గర ఉంది, నేను ఏదో ఒకటి చేయాలా. సో ద డెవిల్ కెన్ ఓన్లీ కమ్. పౌలు కూడా అంటాడు కొరింథీల్లో, ఇంత పాపం చేస్తున్నారు మీరు, మీ సంఘం ఇంకా దేవుని కృపలోనే ఉంది, మీరు దీన్ని ఖండించలేదు, త్వరగా అతన్ని బయటికి పంపించేయండి. అప్పుడైతే వాళ్ళు బయటికి పంపిస్తారు. తర్వాత పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ లోపల తీసుకొచ్చే అంటాడు పౌలు. ఎందుకు బయటకు పంపిస్తారు? అప్పుడు అపవాది అతన్ని హింసించి అతన్ని శిక్షించినప్పుడు అతని శరీరము ఇబ్బంది పడుతుంది, కానీ ఏం రక్షణ పడుతుందంట? ఆత్మ. అంటే ఈ సంఘంలో ఉంటుండగా అపవాది అతన్ని తాకలేదు. ఇట్ కెనాట్ కిల్ హిమ్. అతన్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే కృప ఉందా లేదా? యు సీ నౌ దేర్ షుడ్ బి సమ్ అలవెన్స్, పర్మిషన్ ఉండాలి. అపవాదులు అయితే మేమేం పట్టించుకోము, మేము ఆయన కంటే పైకి మేము ఇష్టం వచ్చినట్టు చేసేస్తాము, ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ మాకు వర్తించమనే వాటిని ఏం చేశాడంట, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన ఏం చేశాడంట, బంధించి దే ఆర్ బైండ్. యూ ఫియర్ నో డెవిల్ టుడే. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందా, పశ్చాత్తాపడు. ఆయన రక్తముతో నిన్ను కడిగి మళ్ళా అపవాదులన్నింటినీ గెంటేసి నూతన సృష్టిగా చేస్తాడు. నీ దేవుడు కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. He will bless you. సో రక్షణ చాలా గొప్పదా కదా? Salvation is great. It cannot touch you. It cannot do whatever you want. ఏది పడితే దయ్యం చేసేది. సో ఇప్పుడు ఏవైతే భూమి మీద ఉన్నాయో అవేం చేయాలా? ఆ పండు తింటేనే నేను ఏదైనా చేయాలా. ఆ పండు తినే వరకు అదేమీ చేయలేదు. హెబ్రూస్, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడిన ప్రతి అక్రమమును అవిధేయతు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. వాటికి కూడా అంతే. నువ్వు పెద్దోడవు చిన్నోడవు, నీ క్యాడర్ నీకు తప్పు శిక్ష పడిపోయింది, పశ్చాత్తాపం లేదు వాటికి. కానీ నీకు నాకు పశ్చాత్తాపం ఉంది. అప్పుడప్పుడు ఆ గ్రేస్ టైంని చూసి మేము అనుకుంటాము మనకేం జరగట్లేదు కదా, ఓహో పాపం చేసినా నడుస్తుంది, తప్పు చేసినా నడుస్తుంది అనుకుంటాం మనం. అందుకే పరిశుద్ధాత్ముడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అందుకే అంటాడు 3వ వచనంలో, కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. సాల్వేషన్ ఈజ్ వెరీ గ్రేట్. అందరూ చెప్పండి, రక్షణ చాలా గొప్పది అనండి. నాకు తెలియదు ఆ కనపడి ఎందుకు గొప్పతనం అంటాడంటే, ఆ దూతలకు అందుకే కోపం. ఆ కుర్చీని నేను ఆశపడ్డాను కూర్చుందామని, ఆ కుర్చీలోకి ఆయన గెంటేసి, ఆయనేమో ఆయన కుమారుడిని పంపించి ఎంతమందికి కుర్చీ ఇస్తాడా అని ఒక్కొక్కరి మీద అసూయ. ఆ కుర్చీకి స్థానం ఏంటో తెలుసా? అభిషేకింపబడిన కెరూబు. అంటే ఏంటి? కుర్చీలో కూర్చున్న వాళ్ళకి పైన కవరింగ్. దేవుడికి ఎవరినైనా తయారు చేసి ఒక కవరింగ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అసలు దేవుడికి సింహాసనం కావాలా? అది మన కోసం, మనకు కావాలా సింహాసనం? మన కోసం ఒక రాజ్యం అంటాడు. హెవెన్స్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటైన్ ది. పరలోకాలు ఆయనలో ఉన్నాయి. ఈ భూమి అంతా ఇలాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇదంతా ఎవరిలో ఎక్స్పాండ్ అవుతుంది? ఆయనలో. ఆయన అంత గొప్పవాడు. మరి ఆయనకి ఏం సింహాసనం ఎత్తావు నువ్వు? అది ఎవరి కోసం? మన జ్ఞానం మనకు అర్థం కాదు కదా, ఆయన అర్థం చేసుకోలేదు. అందుకని మనం అర్థం చేయడానికి అలాంటి పెడతాడు అనమాట. సో దేవుడు ఒక థ్రోన్ క్రియేట్ చేశాడు, ఒక అపవాదిని తయారు చేసి ఆయన బయట ఉన్నాడు, చూస్తున్నాడు అక్కడి నుంచి. ఓహో, ఈ సింహాసనం ఎంత పవర్ఫుల్లా, దీనికంటే పైకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. గాడ్ క్రియేట్స్. అలాగే భూలోకము టైము అన్నీ ఇచ్చి చూస్తున్నాడు, మీరేం చేస్తారా అని. ఈ గొప్ప రక్షణనిచ్చి దీన్ని మీరు ఎలాగా ఉపయోగించుకుంటారా, దీనికి అనుకూలంగా జీవిస్తారా అని దేవుడు ఆ కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఆ కుర్చీ ఆయన గొప్ప. ఆ కుర్చీ చూసి వాడు అలా తయారయ్యాడు కాబట్టి ఆ కుర్చీ నీకు ఇద్దాం అనుకోండి. ఈరోజు నీకు అనారోగ్యం ఉండొచ్చు, సరిగ్గా కూర్చోలేకపోతున్నావు, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది, పెళ్ళి అవ్వలేదు, ఇది అన్ని బాధలు ఉన్నాయి. దేవుడేమో కుర్చీ ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను
వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు అంటే దృఢపరచబడింది. ఈ రక్షణ ఎంత గొప్ప, ఎవరికన్నా నువ్వు తెలుసుకోవాలన్నా, ఇందులో లోతుగా వెళ్ళాలన్నా, అనేక చెప్పాలన్నా, అడుగు. అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకాలు ఏం కావాలన్నా చేస్తా. ఈ భూమి మీద ప్రతి మనిషి రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. అద్భుతాలు దేని కొరకు? ఆ రక్షణ కొరకు. ఆ గొప్ప రక్షణ తీసుకొని ఆ జ్ఞానానుసారంగా జీవించడానికి అద్భుతాలు, ఆ నానా విధమైన అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరములు, ఈ మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా ఎందుకు? అందులో చెప్పండి, గొప్ప రక్షణ కోసము. దే ఆర్ ప్రూఫ్స్ ఆఫ్ దట్ గ్రేట్ సాల్వేషన్. ఒక మనిషి ఎవరు ఈ దేవుడిని తెలుసుకోవడం కోసం, అమ్మో ఈ దేవుడు నిజమైన దేవుడని సృష్టి అంతా తెలుసుకోవడం కోసము దేవుడు అనేక విషయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బికాస్ సాల్వేషన్ ఇవన్నీ కూడా ఆ గొప్ప రక్షణ కొరకే, ఆ యేసయ్యను అంగీకరించడం కొరకు. ఆల్ దీస్ మిరకల్స్ ఆర్ టు యాక్సెప్ట్ హిమ్ అండ్ టు ఫాలో హిమ్. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు. చూడండి, రాబో లోకములో దూతలకు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? రక్షింపబడినా నీకు నాకు ఇచ్చాడు. ఒకసారి యేసయ్యను అడుగుతారు, ఆయన్నే పట్టుకుందామని అడుగుతున్నారంట శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరిని? యేసయ్యనే పట్టుకుందామని. ఏం మాట్లాడితే పట్టుకుందామా అని. ఆ నాలుకను, నోరును, భాషను ఆయనే చేశాడు. ఎవరిచ్చారు అధికారం ఆయనకి? తండ్రి. ఆ కుమారుని హెచ్చించడం కోసం ఆయన ఒక సింహాసనం చేసుకున్నాడు. ఆయన కూర్చున్నాడు. పక్కన ఎవరు కూర్చోబెట్టాడు? దిస్ ఈజ్ ఆల్ అన్ ఇన్ఫీరియర్ సెటప్. గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ థ్రోన్. అందులో చెప్పండి, దేవుడు తన సృష్టి కంటే గొప్పవాడు అనండి. ఆ కుర్చీ కంటే పైకి వెళ్ళిపోతామని దేవుడు చెప్తున్నాడు. నేనే తయారు చేశాను ఆ కుర్చీ, నువ్వు దానికంటే పైకి వెళ్ళిపోతావు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? బట్ హీ ఈస్ టెస్టింగ్ అండ్ ట్రైయింగ్. అయితే వాళ్ళు ఆయన పునరుద్ధరణ గురించి చెప్తాడు. మళ్ళీ అసలైన లోకం ఉందే, మీరు అంతా ఈ లోకంలో కూడా మీకు మంచి కావాలా, ఆశీర్వాదం, ఆరోగ్యం. ఆయన రాబో లోకానికి దూతలకు లోపరచలేదంట. అయితే మనం ఇక్కడ చూస్తే వాళ్ళు అడుగుతారు, మరి పునరుద్ధానం ఉంది అన్నప్పుడు, మరి ఒక ఆయనకి ఒక భార్య ఉంది, ఆయన చనిపోయాడు, తర్వాత తన సహోదరుడు, అలా ఎంతమంది చేసుకున్నారని ఉంది బైబిల్లో. ఈ 7గురిలో ఈయనకి ఎవరు భార్య అవుతారు అని అన్నప్పుడు ఆయన వాడితో ఒక మాట అంటాడు. దేవుని వాక్యాన్ని, దేవుని గుర్తుపట్టని సద్దుకెళ్తూ మాట్లాడతాడు. కఠినలకు వికటముగా, కృపగలవానికి కృపగా మాట్లాడతాడు. హృదయంతరిందమని బట్టి మాట్లాడు దేవుడు. అవునా? మోషేతో ఎలా మాట్లాడాడంట? ఫేస్ టు ఫేస్. ఇజ్రాయేలీలతో ఎలా మాట్లాడాడు? కొండ మీద అగ్ని, పొగ, దహించు అగ్ని, కచకచ. వద్దు మోషే, నువ్వే మాట్లాడు మాతోటి. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడంట? స్నేహితుడు వాళ్ళు. ఎలాగంట? అబ్రహాంతో ఎలాగున్నాడంట? ఆర్గ్యూ చేస్తున్నాడు. మరి ఈ దేశంలో ఎలా ఉంది, మరి ఏం చేస్తావు ప్రభు, ఆపుతావా అంటే, సరే 50 ఉంటే చూస్తాను. మరి 50 ఉన్నారా అంటే దూతలను పంపించారు. లేదు, 50 లేరు. సరే 30. ఎవరైనా నెగోషియేట్ చేస్తారా దేవుడితో? అసలు ఆయనకు అవసరమా? అంటే దేవుడు మానవుడికి ఎంత విలువిస్తున్నాడో చూపించుకోండి. వాట్ అ వాల్యూ ఇస్ గాడ్ గివింగ్ టు మ్యాన్. ఆయన అడిగినప్పుడు ఆయన ఆ పరిసయ్యులతో ఏమంటాడో తెలుసా? మీరు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారంట? వీళ్ళు ఎలా ఉంటారు అంటే దూతల వల్లే ఉంటారంటే. వీళ్ళు పరలోకంకి వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారు. కానీ ఎలాగెళ్తారు? రక్షింపబడి వారికి దాసీలుగా వెళ్తారు. కానీ పరలోకంలో ఎలా ఉంటారంట? దూతల వలె. చెప్పండి, ఇప్పుడు వాళ్ళని పొగిడాడా? వాళ్ళని ఏమన్నా తగ్గించి మాట్లాడా? ఆ ప్రవచనాలు రక్షణ కొరకే, ఆ స్వస్థతలో రక్షణ కొరకే, అవన్నీ రక్షణ కొరకే. సో ఆల్ దీస్ ఆర్ ఫర్ సాల్వేషన్. సో రాబోవు లోకమునకు ఆయన దూతలకు ఒక రకంగా మీరు దూతల వలె ఉంటారంటే ఈ దూతలు ఎవరు? హెబ్రీయులు 1వ అధ్యాయము 3 నుంచి చదవండి అందరూ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో. ఎవరు? యేసయ్య తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అంటే ఆ మాట చేత సృష్టించాడు. ఆ సృష్టిని మాట చేత ఏం చేస్తున్నాడు? చూడండి, ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకొని మెయింటైన్ చేస్తున్నారా లేదా? పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే. చూడండి, అండర్లైన్ చేసుకోండి. మొదట దేవదూతల కంటే ఏం పొందాడంట ఆయన? ఎంతో శ్రేష్టమైన నామము. వారికంటే అంత శ్రేష్ఠుడై. అంటే ఏంటి? యేసయ్య వారికంటే అంత శ్రేష్ఠుడు. ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు నీకే అధికారం ఇచ్చాడు, దేవుని యొక్క కుమారుడు, కుమార్తె సేమ్. ఓకే, అదే శ్రేష్టమైన స్థానం ఇచ్చాడు. అందుకే తన కుమారుని రక్తము ఆయన సిలువ ద్వారా చిందించాడు. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద క్రాస్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్రాస్. అందుకే మొదట రాజ్యం ఎదుగుతానంట, తర్వాత ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. బోధతో ఆరంభమవుతాయి, తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అనేక విషయాలు దేవుడు చేసి ఈ రక్షణ నీకు, నీ ద్వారా అనేకులు రావాలనేటువంటిది దేవుని చిత్తమంట. అందుకే నువ్వు నీ పిల్లలకి బోధించాలి రక్షణ ఎంత గొప్పదో. ఈ రోజు నుంచి గొప్ప రక్షణ తెలుసుకొని మీరందరూ మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళుదురుగాక. May you go into the next level of glory by this great salvation.
జీసస్ టుడే, వాట్ ఈస్ దట్ యోక్ ఆఫ్ సిన్? నీ సామర్థ్యంలోకి ఎదగడానికి మాకు ఇబ్బందిగా ఉందో ఈరోజు ఆ కాడిని విరగొట్టండి. కోపం అనే కాడేయ అయ్యా, ఇదిగో ప్రార్థన చేయలేని దుస్థితి అయ్యా, దేని విషయమై నేను నీ సామర్థ్యంలోకి ఎదలేకపోతున్నాను ఈరోజు అయ్యా, ప్రార్థించలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, సువార్తను ప్రకటించలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, భార్య బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను అయ్యా, ఆ పాపం అనే కాడిని ఇప్పుడే విరగొట్టండి, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ సెట్ దెమ్ ఫ్రీ. నీ రాజ్యములోకి ఇంకా బలముగా తీసుకువెళ్ళమని నజరేయుడు అనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.